నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 15, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి సప్తమి తిథి ఆగస్టు 15 శుక్రవారం తెల్లవారితే 3:39 ఆగస్టు 15 శుక్రవారం రాత్రి 1:22 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా సప్తమి తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ బహుళ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం అశ్విని నక్షత్రం ఆగస్టు 15 శుక్రవారం ఉదయం 10:08 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం గండ ఉదయం 10:16 వరకు. తదుపరి వృద్ధి ధ్రువ, కరణం విష్టి మధ్యాహ్నం 1 వరకు. తదుపరి భవ రాత్రి 11:52 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 6:23 నుండి ఉదయం 7:53 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 7:03 నుండి రాత్రి 8:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి ఉదయం 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:28 నుండి ఉదయం 9:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:26 నుండి తెల్లవారితే 5:14 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:09 నుండి సాయంత్రం 5:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, హిరణ్యాక్షుని వధించింది ఏ అవతారంలో? విష్ణుమూర్తి. ఆప్షన్ ఏ నరసింహ అవతారంలో, బి మత్స్య అవతారంలో, సి వరాహ అవతారంలో. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపటి ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రహ్లాదుడు మేనత్త ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ ఈ హోలిక అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. అనంతలక్ష్మి గారు, మంజులా గారు, మరియు సిహెచ్ అరుణ గారు, మరియు భాస్కర్ నల్లముద్దు గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు అంజలిదేవి గారు, మరియు వీళ్ళేనండి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం అండి. ఈ శ్రావణ శుక్రవారం ఒకవేళ ముందు 3 కుదరక ఈ వారం వ్రతం చేసుకునే వాళ్ళకి పూజా సమయాలు అనేవి నేను వీడియో చేశానండి. మీరు అండ్ కట్స్లో పెడతాను, లేదా ఛానల్లోకి వెళ్ళైనా చూడండి. మరి అదేవిధంగా మనకి ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం అండి. మరి అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. మీరు కూడా మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం స్వాతంత్ర దినోత్సవ భక్తి అని అవనియండి, ఇంకేమనుకున్నా దాన్ని ఈ రకంగా అయినా ప్రకటించండి.
మరి అదేవిధంగా ఈరోజు నటుడు శ్రీహరి గారి జయంతి అండి. మరియు నటి సుహాసిని మరియు లయ వాళ్ళ పుట్టినరోజు అండి. వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలకి గృహప్రవేశాలకి అయితే మనకి ముహూర్తాలు లేవు కానండి, బారసాల చేసుకోవడానికి అన్నప్రాసన చేసుకోవడానికి మంచిదేనండి. మరియు పెళ్ళికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా ఈరోజు బోర్లు తీయడానికి స్లాబులు వేసుకోవడానికి కూడా మంచిదేనండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.